యూట్యూబ్ లో సక్సెస్ అనేది లక్ ఫ్యాక్టర్ మాత్రమే చాలా మంది అనుకుంటారు. మాకు అదృష్టం లేదు ఇట్లా అనుకుంటుంటారు. ఇది లక్ ఫ్యాక్టర్ తో సంబంధించింది కాదనమాట. ఎవరో ఒకరికి, 1,000,000 మందిలో ఒకరికి లక్ ఉంది కదా అని చెప్పి మిగతా సక్సెస్ అయిన వాళ్ళందరిది లక్ అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. అండ్ మనం చాలా కష్టపడతాం, చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం చాలా కామెంట్స్ లో వింటాను అనమాట. నేను కష్టపడటం తప్పు కాదు, కాకపోతే ఒక సరైన డైరెక్షన్ లో కష్టపడకపోతే మీరు ర్యాండమ్ గా వెళ్ళి కష్టపడితే ఉపయోగం ఉండదు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే గాడిద కష్టపడుతుంది, గుర్రం కూడా కష్టపడుతుంది. కాకపోతే గుర్రానికి వచ్చిన గుర్తింపు గాడిదకి రాదు. ఎందుకంటే ఇది చేసే స్టైల్ వేరు. అది రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంది, అక్కడ విన్ అవుతుంది. అది కష్టం, ఇది కష్టమే. ఇది కష్టమేం తక్కువ కాదు, గాడిద ఎక్కువ కష్టపడుతుంది. సో ఎగ్జాంపుల్ బ్యాడ్ గా ఉన్నా సరే నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలని మాత్రమే పాయింట్ చెప్తున్నాను. లాజిక్ ఏంటి అంటే మీరు కష్టపడండి, కష్టం వేస్ట్ అని చెప్పట్లేదు, కానీ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఓవరాల్ గా చూడండి, 2024 లో ఎవరైనా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న అల్గారిథం ప్రకారం, అల్గారిథం అంటే ఏదో పెద్ద అనుకోకండి, మనం ఎలా చేస్తే యూట్యూబ్ మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది అనేది అల్టిమేట్ గా పాయింట్ అనమాట, అల్గారిథం పాయింట్. సో మీరు ఒక సింపుల్ విషయం ఆలోచించండి. ఒక తాడుని తీసుకుని ఏదన్నా తిప్పుతున్నారు అనుకోండి, దాని చివరి ఏదో ఒక రాయి కట్టి తిప్పుతూ ఉన్నారనుకోండి, అది తెగిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడో చోట వెళ్తుంది. మీరు అసలు తిప్పకుండా అలా పెట్టుంచారనుకోండి, దాన్ని కట్ చేసి కింద పడిపోతే తప్ప సక్సెస్ వైపు వెళ్ళదు అనమాట. సేమ్ లాజిక్ అంతే. మీరు స్టెప్స్ అన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ప్రతి వీడియోకి, ప్రతి మంత్ మీరు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నింటికి మీ ఛానల్లో ఈ స్టెప్స్ అన్ని రిపీట్ చేస్తుంటే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్ చూద్దాం. మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే, లేదా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్ అయినా సరే మిగతా స్టెప్స్ చూసుకోండి. కొత్త ఛానల్ వాళ్ళకి ఇక్కడ స్టార్ట్ చేయండి. లేదా మీరు ఒకవేళ మీ ఛానల్లో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనుకుని ఫస్ట్ ఈ పాయింట్ రీథింక్ చేయండి. ఒకసారి ఆలోచించండి బాగా. స్టార్ట్ దగ్గర ఉండండి. వై అసలు మన ఛానల్ ఎందుకు పెట్టాం మనం అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటున్నానంటే ప్రతి ఛానల్కి పర్పస్ ఉండాల్సిన నెసెసిటీ లేదు, కాకపోతే ఆడియన్స్ మన ఛానల్ చూడాలి, ఆడియన్స్కి వెళ్తుంది అనమాట. ఏదైనా ఒక ఛానల్ మనం పెట్టామంటే ఆడియన్స్ చూస్తేనే సక్సెస్ అవుతుంది, ఆడియన్స్ చూడకుండా సక్సెస్ అవ్వదు అనమాట. సో మీరు ఎంత క్వాలిటీ కంటెంట్ పెట్టినా సరే దానికి ఆడియన్స్ లేకపోతే, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మీరు టార్గెట్ చేయకపోతే మీ ఛానల్ అనేది వేస్ట్ అనమాట. మీరు ఎంత కష్టపడినా వేస్ట్. మీరు రోజుకి 24 గంటలు కష్టపడి వీడియోలు పెట్టినా వేస్ట్ అనమాట. మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అసలు మీ ఛానల్ ఎందుకు పెట్టారు, మీ కీ ఆడియన్స్ ఎవరు అని మీరు క్లియర్గా ఎనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో చాలా మంది ఉంటారు, నేను వ్లాగింగ్ చేస్తున్నా, అది చాలా బ్రాడ్ కేటగిరీ అనమాట. ఆ వ్లాగింగ్ లో కూడా టెంపుల్ వ్లాగ్స్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, జనరల్ గా పార్క్స్ అవే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. వై అండ్ ఎవరికి, ఈ ఛానల్ ఎవరి కోసం అండ్ ఎందుకోసం అనేది మీరు ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది. అండ్ అందులో కూడా మీరు బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు, మీరు ఒక ఏ కేటగిరీ ఎంచుకున్నా సరే ఆ కేటగిరీలో చాలా మంది జనాలు ఉంటారు అనమాట. మీరు ఏం చేయాలంటే ఇప్పుడున్న లేటెస్ట్ అల్గారిథం ప్రకారం మీరు ఓవరాల్ గా ఉన్న ఈ ఆడియన్స్ లోంచి తక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నా ఆడియన్స్ వీళ్ళు. సో నేను ఒక కుకింగ్ ఛానల్ పెట్టాను, నా ఆడియన్స్ వెజ్ వాళ్ళు, లేదా నా ఆడియన్స్ ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళు, ఇలా సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు మొత్తం అన్ని కలిపి మీ డైలీ లైఫ్ లో ఏది జరుగుతుందో ఆ కుకింగ్ అంతా పెట్టారనుకోండి, మీ టార్గెట్ ఆడియన్స్ అనే వాళ్ళు ర్యాండమ్ అయిపోతారు అనమాట. లేదా కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, జనరల్ గా కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలు వినడానికి, చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట కొంతమంది. వాళ్ళని ఆ టార్గెట్ ఆడియన్స్, వాళ్ళకి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇట్లా కష్టాలు ఉన్నాయి, ఇట్లా నేను ఫేస్ చేస్తున్నాను, ఇట్లాంటివి మీరు చెప్పొచ్చు. అదంతా ఎమోషనల్ ఫ్యాక్టర్ లోకి వస్తుంది. లేదా మీరు ఎడ్యుకేషనల్ కంటెంట్, మీరు కూర్చొని ఏదైనా డివోషనల్ చెప్తూ ఉన్నా, లేకపోతే నాలాగా ఏదైనా టెక్ కంటెంట్ చెప్తూ ఉన్నా, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషనల్ కంటెంట్ చెప్తూ ఉన్నా సరే దానిలో కూడా మీరు బాయిల్ డౌన్ చేసుకోవాలి. నా ఆడియన్స్ ఎవరు, నేను టీచర్ కాబట్టి మొత్తం అన్ని చెప్పేస్తాను, A to Z మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చెప్పేస్తానంటే ఒక్కొక్కరు చూస్తారు, ఒక్కొక్కరు చూడరు. మీరు మ్యాథ్స్ చెప్పిన తర్వాత ఆ వీడియో చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఫిజిక్స్ చెప్తే ఆ వీడియో చూడరు అనమాట. అండ్ మ్యాథ్స్ లో కూడా మీరు ఇంజనీరింగ్ చెప్తున్నారా, మళ్ళీ ఫస్ట్ క్లాస్ చెప్తున్నారా, సెకండ్ క్లాస్ చెప్తున్నారా, థర్డ్ క్లాస్ చెప్తున్నారా, మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారని మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలన్నమాట. మీ ఓవరాల్ కేటగిరీలో సబ్ కేటగిరీని మీరు ఎంచుకోండి అనేది పాయింట్ అనమాట. కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది జనరల్ గానే. సో కేటగిరీ ఎవరైనా చూస్ చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, అంతవరకు ఫైన్. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదే కేటగిరీలో చాలా మంది ఛానల్స్ పెడుతూ ఉన్నారు అనమాట. సేమ్ కేటగిరీలో అన్ని వీడియోస్ పెడుతున్న చాలా మంది ఉన్నారు. సో మీరు ఏం చేయాలంటే కేటగిరీని కట్ చేసుకొని దాంట్లో సబ్ కేటగిరీ మీకు ఏది వర్క్ అవుతుంది అని చెప్పి మీరు ఆలోచించుకున్న సబ్ కేటగిరీని మాత్రమే ఎంచుకోవాలి. సబ్ కేటగిరీలో కొంతమంది ఆడియన్స్ మాత్రమే ఉంటారని ఫీల్ అవ్వకండి. ఆ సబ్ కేటగిరీలో కూడా లక్షల మంది ఆడియన్స్ ఉంటారు. మీకు కనిపించబోవచ్చు. మీకు ఒక స్కూల్ తీసుకున్నారనుకోండి, స్కూల్ మొత్తం అందరికీ సాటిస్ఫై చేయడానికి అక్కడ చాలా మంది ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ప్రతి క్లాస్ని మీరు టార్గెట్ చేస్తే అది మీకు వర్క్ అవ్వదు అనమాట. అదే నా టార్గెట్ ఓన్లీ 8th క్లాస్ పీపుల్, లేదా నా టార్గెట్ ఓన్లీ బిలో 5th క్లాస్ అలా పెట్టుకున్నారనుకోండి, అది ప్రతి స్కూల్లోనే ఆ 5th క్లాస్ వాళ్ళు ఉంటారనమాట. సో మీరు ఆలోచించండి, టార్గెట్ ఆడియన్స్ని ఈ కేటగిరీని తగ్గించడం వల్ల మీ ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట ఛానల్కి. సో ఓవరాల్ ఛానల్ అనేది చాలా షార్ప్గా ముందుకు దూసుకెళ్ళడానికి అయితే, సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట.
కేటగిరీలో సబ్ కేటగిరీ ఎంచుకోండి. మీ కేటగిరీ ఏదైతే అది మీరు చూసుకోండి. దీంట్లో నేను ఇంకా ఎక్కడ ట్రిమ్ డౌన్ చేయగలుగుతాను, లేదా నా ఛానల్లో పాపులర్ అయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ ఆడియన్స్ అయి ఉంటారు అని చెప్పి మీరు ఆలోచించుకోండి. కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఆ కామెంట్స్ అన్ని చూసి మీరు అనాలిసిస్ చేసుకొని ఓకే నా ఆడియన్స్, నా సబ్ కేటగిరీ ఆడియన్స్ వీళ్ళు అని చెప్పి మీరు ఎవరినైతే ఫిక్స్ అవుతారో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేయాలన్నమాట. అది మీ ఛానల్ స్టార్టింగ్ లోనే మీరు డిసైడ్ అవ్వాలి. లేదా మీ ఛానల్కి వ్యూస్ రాకపోతే మీరు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని అసలు నా పర్పస్ ఇది అని చెప్పి, నా ఛానల్ పర్పస్ ఇది అని చెప్పి మీరు ఫిక్స్ అవ్వండి. అది వై అన్నమాట, మీ ఛానల్ పర్పస్ కి మెయిన్ పాయింట్ అది. సో అది మీరు ఫిక్స్ అయిపోయారు అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే ఏంటి, మీరు ఒక వీడియో పెట్టాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి వచ్చేసాం, ఛానల్లో కాకుండా వీడియోలోకి వచ్చేసాం. మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే ఏంటి, మీరు ఒక సబ్ కేటగిరీ ఎంచుకున్నారు, సబ్ కేటగిరీలో చాలా వీడియోస్ ఉంటాయి, చాలా కంటెంట్ ఉంటుంది, చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది అనమాట. కంటెంట్ 1, కంటెంట్ 2, కంటెంట్ 3, కంటెంట్ 4, ఫ్యాక్ట్స్ అనుకున్నారు. ఫ్యాక్ట్స్ లో చాలా ఉంటాయి, ఒక వందలాది వేలాది ఫ్యాక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ని బట్టి, అంటే రీసెంట్ గా ఏం నడుస్తుంది అని చూస్తే మీరు ఏదో కొన్ని మాత్రమే టాపిక్స్ వస్తాయి అనమాట. మేబీ ఈ 2 ఇప్పుడున్న ట్రెండ్ కి సెట్ అవుతాయి, ఈ 6th వన్ ఇప్పుడున్న ట్రెండ్ కి సెట్ అవుతుంది. సో మొత్తం అన్ని సెట్ అవ్వవు ఇప్పుడున్న ట్రెండ్ కి. మీరు ఫ్యాక్ట్స్ ఏవో చెప్పుకుంటూ వెళ్తున్నారు, చాలా క్వాలిటీగా చేస్తున్నారు, వీడియో ఆడియో కూడా చాలా క్వాలిటీగా ఉంది. కాకపోతే మీకు ట్రెండ్ కి సూట్ అవ్వకుండా జనాలు ఏం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా లేకపోతే కనుక వీడియోస్ ముందుకు వెళ్ళవన్నమాట, ఎంత క్వాలిటీగా చేసినా సరే. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంటెంట్ మీద ఆల్రెడీ వీడియోస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, జనరల్ టాపిక్. సో వాళ్ళ వీడియోస్ ముందుకు ప్రమోట్ అవుతూ ఉంటాయి. సో మీరు రీసెర్చ్ చేయాలి. దీనికి మీరు ఏం చేయొచ్చు, వైటీ స్టూడియో అప్లికేషన్ ఉంది కదా, వైటీ స్టూడియో అప్లికేషన్ లోనే అనలిటిక్స్ లో రీసెర్చ్ ట్యాబ్ ఇచ్చారు. మీ వీడియోని బట్టి, మీ ఛానల్ని బట్టి ఏ వీడియోస్ జనాలు సెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి రీసెర్చ్ ట్యాబ్ అని ఒకటి వాళ్ళే ఇచ్చారు. మీరు అక్కడ సెర్చ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీరు ఏదైనా టాపిక్ ఎంచుకున్నారు, ఆ టాపిక్ ని తీసుకెళ్లి సెర్చ్ చేయండి. ఓకే ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందా, లేకపోతే ఒక కీవర్డ్ ఎంటర్ చేయండి. ఆ కీవర్డ్ ఎంటర్ చేసిన తర్వాత బిర్యానీ అని ఎంటర్ చేశారనుకోండి, బిర్యానీలో ఏం చూస్తున్నారు జనాలు అని చెప్పి కింద మనకి రికమెండేషన్ వస్తాయి అనమాట. కింద మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. మీరు సెర్చ్ చేసిన తర్వాత ఏమైతే వస్తున్నాయి చూసుకోండి. సో అవన్నీ జనాలు సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వర్డ్స్ ని తీసుకొని ఓకే ఈ టాపిక్ నేను చెయ్యాలి అని చెప్పి మీరు ఒక టాపిక్ ని డిసైడ్ అవ్వాలన్నమాట. ఈ టాపిక్ 4 డిసైడ్ అవ్వాలి. సో రీసెర్చ్ చేయండి, ప్రతి వీడియో ముందు రీసెర్చ్ చేయండి. అప్పుడే మీరు ర్యాండమ్ గా వీడియోస్ పెట్టినంత మాత్రాన సక్సెస్ అవ్వాల్సిన నెసెసిటీ లేదనమాట. క్లిక్ అవ్వచ్చు, క్లిక్ అవ్వకపోవచ్చు, కాకపోతే రీసెర్చ్ చేసి పెడితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. సో ఈ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ట్రెండ్ కి మ్యాచ్ అవుతూ ఉండాలి, జనాలు ఏం సెర్చ్ చేస్తున్నారని మ్యాచ్ అవుతూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంత సెర్చ్ చేయడం ఇదంతా ప్రాబ్లం అనుకుంటే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు అనుకుంటున్నా, కృత్రిమ మేధ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే తెలుగులో మీరు చేయాల్సిన పనిని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు చేసి పెడితే, అది కూడా ఫ్రీగా. చాట్ జీపీటీ అని ఉంది. చాట్ జీపీటీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆ చాట్ జీపీటీ వీడియో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో మీరు మీ ఛానల్లో పెట్టాలని అనుకుంటున్నారు అది చెప్పి మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. నా ఛానల్ ఇది, నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయి, ఇది ఉంటుంది నా ఛానల్లో. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే వైరల్ అవుతాను, నెక్స్ట్ ఎలాంటి కీవర్డ్స్ పెడితే నేను వైరల్ అవుతాను, టైటిల్ ఎలాంటిది పెట్టాలి, థంబ్నెయిల్ ఎలాంటిది పెట్టాలి, లేదా డిస్క్రిప్షన్ ఎలా రాయాలని చెప్పి మీరు చాట్ జీపీటీని అడిగితే డైరెక్ట్ గా అదే రీసెర్చ్ చేసి మీకు ఏంటి మీ పాయింట్స్ ఏంటి, నెక్స్ట్ వీడియో ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరు అసలు ఫస్ట్ వర్డ్ ఏం చెప్పాలి, సెకండ్ వర్డ్ ఏం చెప్పాలని మొత్తం అది చెప్తుంది అనమాట. సో మీరు వాటిని హెల్ప్ తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి ఇందులో, కోపైలట్ అని ఉంది, ఇంకా చాలా ఉంటాయి అనమాట. మీరు అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ యూజ్ చేసుకొని మీ రీసెర్చ్ చేసుకొని నెక్స్ట్ వీడియో ఏంటి అని డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీరేం చేయాలంటే రికార్డ్ చేయండి. ఈ రికార్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. జనరల్గా ఏం చేస్తుంటారంటే మనకి ఏది నచ్చితే అది రికార్డ్ చేసి పెట్టేస్తుంటారు. అలా ఏది నచ్చితే అది రికార్డ్ చేసి పెట్టకుండా మీరు ఏం చేయాలంటే రికార్డింగ్ కి ఒక మంచి లైటింగ్ సెట్ చేసుకోవాలి. సో మీకు లైటింగ్ లేదు, ఇంట్లో మనీ లేదు, లేకపోతే మీరు లైటింగ్ సెటప్ చేసుకోవడానికి ప్లేస్ లేదు, ఏం చేయాలి, దీన్ని వాడుకోండి. ఇదేంటో మీకు తెలిసిన చిన్నప్పుడు చాలా సార్లు డయాగ్రామ్ వేసే ఉంటారు కదా. సో ఇది సూర్యుడు అనమాట. సన్లైట్ ని యూజ్ చేసుకోండి. సన్లైట్ ని యూజ్ చేసుకుని సక్సెస్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి అనమాట. ఒక్క లైట్ కూడా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లైటింగ్ మీద ఏదో కిటికీలోంచి మంచి లైటింగ్ వస్తుంది. లేదా వేరే ప్లేస్కి వెళ్ళండి, లేదా టెర్రస్ పైన కూర్చోండి, లేదా ఎక్కడైనా గ్రీనరీ ఉంటే అక్కడ కూర్చోండి. మంచి ప్లేస్ లో కూర్చొని రికార్డ్ చేయండి, నాయిస్ లేకుండా రికార్డ్ చేయండి. మొత్తం అన్ని ఇందులో వీడియో ఆడియో అన్నీ చూడాలన్నమాట. మీరు వీడియో ఎలా ఉంది, ఆడియో ఎలా ఉంది అన్నీ మీరు రివ్యూ చేసుకోండి. మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు రికార్డ్ చేస్తామని మీకు అర్థమైపోతుంది అనమాట. దీంట్లో వాయిస్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మీకు అర్థమైపోతుంది. ఆడియన్స్ చూసేస్తారులే అని మీరు అప్లోడ్ చేసినందుకు మాత్రాన సక్సెస్ అవ్వదు అనమాట. దానికి సిటిఆర్ కానీ లేకపోతే మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ డ్రాస్టిక్ గా తగ్గిపోతుంటాయి. సో ఇది బాగా అర్థం చేసుకోండి. రికార్డ్ ఎలా చేయాలని వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందన్నమాట. హౌ టు రికార్డ్ వీడియోస్ ప్రాపర్లీ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది.
అదేంటంటే రికార్డింగ్ ఎలా చేయాలి దాని మీద ఫోకస్ అన్నమాట. ఎలా డైరెక్షన్ పెట్టాలి, లైట్ది ఎలా మీ కెమెరా పెట్టాలి, లైటింగ్ ఎంత ఉండాలి ఏంటంటే డీటెయిల్స్ అని నేను అందులో డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియో చూడొచ్చు. సో రికార్డ్ మీరు చేసుకున్నారు, మొత్తం వీడియో అంతా అయిపోయింది, రెడీ అయిపోయింది. మీరు ఎడిటింగ్ గురించి నేను క్లియర్ గా చెప్పట్లేదు, కాకపోతే స్పెసిఫిక్ గా చూడండి. ఇక్కడ అప్లోడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అప్లోడ్ లో ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ తెలిసింది, రికార్డ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలంటే మధ్యలో మీరు ఎడిటింగ్ చేసుకోవాలి. ప్రాసెస్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే కామన్ ప్రాసెస్, అందరికి ఎడిటింగ్ వచ్చి ఉండాలి. ఎడిటింగ్ రాకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటే మీరు చెక్ చేయండి. కొద్దిగా ఎడిటింగ్ చేసుకోండి. జనాలకి ఎక్కడైతే ల్యాగ్ ఉందో ఆ ల్యాగ్లన్నీ కట్ చేసేసుకుని ఎడిటింగ్ చేయండి. సో ఇక్కడ అప్లోడ్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కన్సిడర్ చేయాల్సినవి. మీరు అప్లోడ్ డైరెక్ట్ గా చేసేయకుండా ఫస్ట్ టైటిల్ ఏం పెట్టాలి, థంబ్నెయిల్ ఏం పెట్టాలి, లేకపోతే టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, లేకపోతే ట్యాగ్స్, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలన్నమాట. సో ఇక్కడ క్లియర్ గా రాసిన రాబోయే మీరు అర్థం చేసుకోండి. టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, కీవర్డ్స్, మీరు వీడియోలో ఏం మాట్లాడారు ఆ కీవర్డ్స్ ని మీరు డిస్క్రిప్షన్ లో ఎలా ఇంక్లూడ్ చేయగలుగుతారు. జస్ట్ స్టేట్మెంట్స్ లో ఇంక్లూడ్ చేయాలి. ఏదో ర్యాండమ్ గా ఇవి నా కీవర్డ్స్ అని చెప్పి పెట్టేసి, ఇవి నా హ్యాష్ ట్యాగ్స్ అని పెట్టేసి వెళ్ళదన్నమాట. సో ఇక్కడ ట్యాగ్స్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మీ వీడియో ర్యాండమ్ కేటగిరీలో వెళ్లకుండా ఏదో ఒక మంచి కేటగిరీలోకి వెళ్ళాలి, మీకు సంబంధించిన కేటగిరీలోకి వెళ్ళాలి. కాబట్టి కీవర్డ్స్, ట్యాగ్స్ మ్యాచ్ అవ్వాలి. సో మీరు వీడియోలో ఏం మాట్లాడారు, రికార్డ్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడారు దానికి సంబంధించిన కీవర్డ్స్, ట్యాగ్స్ అయితే మీరు ఈ కీవర్డ్స్ ని ట్యాగ్స్ కింద యూస్ చేసుకుని, హ్యాష్ ట్యాగ్స్ కింద యూస్ చేసుకుని పెట్టచ్చు. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఉండదు, కానీ కీవర్డ్స్ ఇంపార్టెంట్ అనమాట. అంటే డిస్క్రిప్షన్ లో మీరు ఏం రాస్తున్నారో ఆ వర్డ్స్ మీ వీడియో మధ్యలో వచ్చాయా లేదా అని చెప్పి ఆలోచించుకోండి. మీరు రీసెర్చ్ చేస్తారు కదా ఫస్ట్ లోనే ఎలా వీడియో చేయాలని చెప్పి, దాంట్లోనే కీవర్డ్స్ కూడా వస్తాయి అనమాట. ఆ కీవర్డ్స్ ని యూస్ చేసి మీరు రికార్డ్ చేసుకోవాలి. మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఆ కీవర్డ్స్ ఇంక్లూడ్ అవ్వాలి. దాని తర్వాత అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి అప్లోడ్ చేయాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రివ్యూ చేసుకోండి. అప్లోడ్ చేస్తారు వీడియో అయితే యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది, జనాలు చూస్తున్నారు, చూడట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది మీరు రివ్యూ చేసుకోవాలి. ఈ రివ్యూ ఎలా చేస్తారు? యూట్యూబే మనకి ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఇచ్చింది, దాని పేరు వైటీ స్టూడియో. మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ వైటీ స్టూడియో అప్లికేషన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. మీరు క్రియేటర్స్ అయితే కనుక ఒకవేళ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే యూట్యూబ్ స్టూడియో ఆర్ వైటీ స్టూడియో అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ అనలిటిక్స్ ని మీరు రివ్యూ చేసుకోండి. చాలా మంది ఇది ఎక్కువసేపు ఓపెన్ చేస్తే మన అనలిటిక్స్ పాడైపోతాయి, యూట్యూబ్ సరిగా పంపించదు, ఎంత చెత్త అనమాట. అదంతా తప్పు చెప్తూ ఉన్నారు. ఇది ఇచ్చిందే మనం రివ్యూ చేసుకోవడానికి, మన ఛానల్ ఎలా నడుస్తుంది ఏంటంటే రివ్యూ చేసుకోవడానికి మనకి ఈ వైటీ స్టూడియో అప్లికేషన్ ఇచ్చారు. దాంట్లో చూడండి ఏం చూస్తారు మీరు, మీ వీడియోకి సిటిఆర్ ఎలా ఉంది. సిటిఆర్ అంటే మీకు తెలిసిందిగా మీ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి, మీ థంబ్నెయిల్స్ క్లిక్ చేస్తున్నారా లేదా జనాలు. సో 100కి మీ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, 100లో ఒక 10 ఉంది అనుకోండి, మంచిది. 100లో ఒక 3 ఉందనుకోండి, తగ్గిపోయినట్టు లెక్క. సో ఇంత 100లో 3% ఉందంటే ప్రతి 100 మందిలో 3 మాత్రమే మీ వీడియోని క్లిక్ చేస్తున్నారు. థంబ్నెయిల్ మీరు మార్చుకోవాలి. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే మీరు ఒక 10 నిమిషాలు వీడియో పెట్టారనుకోండి, దాంట్లో జనాలు 2 మినిట్స్ చూస్తున్నారా యావరేజ్ వ్యూ డ్యూరేషన్, లేదా 5 మినిట్స్ చూస్తున్నారా, లేదా 8 మినిట్స్ చూస్తున్నారా అనేది ఇంపార్టెంట్ అనమాట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీ వీడియోని ఎక్కువసేపు జనాలు చూస్తున్నారు. అలాంటి వీడియోని ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. సో రివ్యూ చేసుకోండి మీ వీడియోస్ ని. ప్రతి రోజు ప్రతి సెకండ్ మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ 100 వ్యూస్ కి, టైం చెప్పట్లేదు, వ్యూస్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ 100 వ్యూస్ వచ్చినప్పుడు నా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంది, సిటిఆర్ ఎలా ఉంది. 1000 వ్యూస్ వచ్చినప్పుడు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంది, సిటిఆర్ ఎలా ఉంది. సో ఆబ్వియస్ గా 1000 వ్యూస్ వచ్చినాయి అంటే ఎక్కువ మందికి చూపించుంటారు వాళ్ళు. అలా ఎక్కువ మందికి చూపించినప్పుడు మన సిటిఆర్ కొంచెం తగ్గుతుంది. స్టార్టింగ్ లో 20 ఉన్నది, 30 ఉన్నది, తర్వాత మీకు 10 రావచ్చు, 9 రావచ్చు, 8 కూడా రావచ్చు అనమాట. ఈ 1000 వ్యూస్ 2000 వ్యూస్ వచ్చినప్పుడు 8 రావచ్చు, లేదా మీకు 1 lakh వ్యూస్ వచ్చినప్పుడు 7 రావచ్చు, 6 రావచ్చు, 5 కూడా రావచ్చు అనమాట. సో అలా వ్యూస్ దగ్గర చూసుకోండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యూస్ దగ్గర తక్కువ వచ్చినా పర్లేదు, కానీ స్టార్టింగ్ లో 100 వ్యూస్ అలా ఉన్నప్పుడు మినిమం 10 అయితే ఉండాలన్నమాట. అంటే మీ థంబ్నెయిల్స్ మీరు కరెక్ట్ గా చేసుకుంటున్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఎలా సింపుల్ గా మీరు బాగా ఎక్కువ సాఫ్ట్వేర్లు వాడుకోండి, సింపుల్ గా ఎలా థంబ్నెయిల్స్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియో ఉందో అది చెక్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ని ప్రతి వీడియోకి మీరు అప్లై చేస్తూ ఉండాలి. రివ్యూ చేయడం ఇదంతా అప్లై చేస్తూ, ఇక్కడ రిపీట్ అని ఏం చెప్పానంటే స్పెసిఫిక్ గా మీరు ఒక కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ మీరు ఇంక్లూడ్ చేయాలి. కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ అంటే మీరు ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీరు ఒక షెడ్యూల్ వేసుకోవాలి. నాది ప్రతి సండే వస్తుంది వీడియో, లేదా ప్రతి డే వస్తుంది నా వీడియో, లేదా 2 days కి ఒక వీడియో వస్తుంది, 3 days కి ఒక వీడియో వస్తుంది. మీరు ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత ఆ టైంకి మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ ఆడియన్స్ అదే టైంకి ఆన్లైన్ ఉంటారనమాట. ఒకవేళ మీకు తెలియదు ఆడియన్స్ ఏ టైంలో ఆన్లైన్ ఉంటారు మీకు తెలియదు, అండ్ యూట్యూబ్ స్టూడియోలో కూడా మీకు అది చూపించడం లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, డిఫరెంట్ టైమ్ లైన్స్ మీరు టెస్ట్ చేయండి. ఫస్ట్ 8కి పెట్టండి ఒక రోజు, నెక్స్ట్ డే కూడా 8కి పెట్టండి. ఒక వారం రోజులు 8కి పెడుతూ చూడండి, ఒక వారం రోజులు 10కి పెడుతూ చూడండి, ఒక వారం రోజులు మధ్యాహ్నం 12కి పెట్టండి, ఒక వారం రోజులు
మధ్యాహ్నం ఈ 2 o'clock పెట్టండి, తర్వాత 4కి పెట్టండి, తర్వాత 6కి పెట్టండి, 8కి పెట్టండి, నైట్ 10కి పెట్టండి. ఇట్లా డిఫరెంట్ టైం లైన్స్ ట్రై చేయండి. ఒక రోజే కాదు, ఫస్ట్ డే 8 పెట్టాము, సెకండ్ డే 10 పెట్టాము, ఆ ఒక్క వీడియో వల్ల మనకు తెలియదు అనమాట. ఈ 8 అనేది ఒక వారం రోజులు ట్రై చేస్తూనే ఉండాలి, ఈ 10 అనేది ఒక వారం రోజులు ట్రై చేస్తూ ఉండాలి, 12 అనేది ఒక వారం రోజులు ట్రై చేస్తూ ఉండాలి. మీకు అర్థమైపోతుంది ఏ టైంలో ఫాస్ట్ గా మీకు వ్యూస్ రైజ్ అయినాయి, ఎక్కువ వ్యూస్ కాదు, ఫాస్ట్ గా వ్యూస్ ఎక్కడ రైజ్ అయినాయి అని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఆ టైంని మీరు ఫిక్స్ అవ్వాలి. 10 అయితే 10, 6 అయితే 6, 2 అయితే 2. మీరు ఏ టైం అయితే ఫిక్స్ అవుతారో ఆ టైం ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుండాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం రిపీట్ చేయాలి. సో మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డింగ్ పోయింది, నేను మొన్న ఒక వీడియో చేశాను, 1 గంట సేపు అసలు ఈ ఫన్నీ క్లిప్స్ ఎలా పెట్టాలి, లేకపోతే ఫన్నీ ఆడియోస్ ఎలా పెట్టాలి నాకు వీడియో రికార్డ్ చేశాను, కానీ నా స్క్రీన్ రికార్డింగ్ అనేది మధ్యలో స్ట్రక్ అయిపోయింది అనమాట, అది ముందుకు కదలలేదు. సో నా రికార్డింగ్ పోయింది. రికార్డింగ్ పోయిన తర్వాత నేను ఏం చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేస్తే అది వర్క్ అవ్వదు అనమాట. సో నేను ఏం చేయాలి, మళ్ళీ రికార్డింగ్ చేయాలి. సో ప్రతి స్టెప్ లో మీరు చెక్ చేసుకోండి. అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అసలు చేసినా రావట్లేదంటే మళ్ళీ మీరు రీసెర్చ్ చెక్ చేసుకోండి, మీరు అప్లోడ్ చేసే విధానం చెక్ చేసుకోండి, అన్లిస్టెడ్ లో పెడుతున్నారా, పబ్లిక్ లో పెడుతున్నారా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఈ లూప్ లో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సక్సెస్కి వెళ్తారనమాట. మీకు ఈ పాయింట్స్ అన్ని క్లియర్ గా అర్థమైనా అనుకుంటున్నా. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఇది n నెంబర్ ఆఫ్ అదర్ పీపుల్ కి అర్థమవుతుంది అనమాట. దీన్ని ఓవరాల్ గా అందరూ ఏమని పిలుస్తారంటే అల్గారిథం అని పిలుస్తారు. సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను, పెద్ద కాంప్లెక్స్ అట్లా కాకుండా సింప్లిఫై చేసి చెప్తున్నమాట. ఇది అల్గారిథం. మీరు ఓవరాల్ గా మీ వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని యూస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట వీడియోస్ చేయడానికి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు బ్లైండ్ గా ట్రస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చింది అంటే అది ఖచ్చితంగా యూట్యూబ్ గైడ్ లైన్ బట్టి వస్తుంది అనమాట. ఊరికే ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రమోట్ చేసి లేదా వాటిని ఎంకరేజ్ చేసే టైప్ కాదు. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, మిగతా వీడియోస్ కూడా చూడండి. దీంట్లో ప్రతి టాపిక్ కి మన ఛానల్లో వీడియో ఉందన్నమాట. సో ఓవరాల్ గా మన ఛానల్ తీసుకుంటే మానిటైజేషన్ ఎలా చేయాలి మొత్తం అంతా కంప్లీట్ ఉంటుంది అనమాట. మీరు మొత్తం ఆ ప్రాసెస్ కూడా నేర్చుకోవచ్చు, ఆ ప్రాసెస్ కూడా మీరు అక్కడ వరకు రీచ్ అయితే ఆ ప్రాసెస్ చూస్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఉంటుంది, మీ అంతా మీరు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఛానల్ గురించి రివ్యూ కావాలంటే నన్ను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మీరు ప్రాసెస్ కంప్లీట్ గా మీరు చేయగలిగితే, మీరు అర్థం చేసుకొని చేయగలిగితే మీకు ఎవరు అవసరం కూడా ఉండదు అనమాట, నా అవసరం కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.